4 కె మల్లేశ్వరి గారు, రోజు వక్ఫ్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గతంలో అనేక రకాలైనటువంటి వార్తలు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు నగరానికి కొత్తమల్లాయపాలెంలో 233 ఎకరాలు ఉన్నాయి. ఈ వక్ఫ్ ల్యాండ్ని గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దాన్ని బదలాయించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ముస్లింల సంక్షేమం కోసం మాత్రమే ఈ వక్ఫ్ భూముల్ని వినియోగించాలని మేము కోరుకుంటూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రేపు ఏదైతే వక్ఫ్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం ఏదైతే చేయబోతా ఉన్నారో ఇది వక్ఫ్ చట్టానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశంగా పరిగణిస్తూ వక్ఫ్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా పేద ముస్లింలకు అభ్యున్నతి కోసమే వినియోగించాలి తప్ప దాన్ని జనరలైజ్ చేసి అభివృద్ధి పేరుతో కార్పొరేట్లు కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని కనుక పరిగణలోకి తీసుకోకపోతే రాబోయే కాలంలో వక్ఫ్ పరిరక్షణ వేదిక ఆధారంగా మేము ఉద్యమాన్ని ఖచ్చితంగా చేపడతాం. మొత్తాన్ని తీసేసి కొత్త లీటర్లు పెట్టి బ్యాంక్ ఎక్కడుందో మాకు తెలియదు. మేమేనాడు పోయారు, ఎట్లా తెలిసింది మాకు మొన్న బ్యాంక్ నుంచి వచ్చారు, వస్తే తెలిసింది. మీరు బ్యాంకులో లోన్లు తీసుకున్నారంట, మీ పేర్లు ఉండేయాలని చెప్పి అడిగారు. ఎంత ఉన్నాయి ఒక్కొక్కరి మీద? ఒక్కొక్కరి పేరు మీద వచ్చా, గ్రూప్ వచ్చేసి 10 లక్షలు. మేమైతే తీసుకోలేదు, లోన్ సమస్య మాకు తెలియదు. 43 గ్రూపులు ఉన్నాయి. ఎంతమ్మా సుమారు అమౌంట్? బ్యాంకులో మేము ప్రతిసారి లోన్లు తెచ్చుకుంటున్నాము, వాటిని కట్టుకుంటున్నాం. కానీ మాకు తెలియకుండా మా పేర్ల మీద కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అమ్మ నల్లబాటు బ్యాంకులో లోన్లు తీసుకొచ్చింది. మేనేజర్ జీటీసీ బ్యాంకులో తీసుకొచ్చారు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి బ్యాంక్ మేనేజర్లు 1,000,000 ప్రశ్నలు వేస్తారు. కానీ మా పేరు లేకుండా, మా సంతకాలు లేకుండా మా పేర్ల మీద ఎలా లోన్లు ఇచ్చారు? అది కంచర్ల భగేశ్వరి అని ఆమె చేసింది. ఆమెని దానికి సంబంధించిన మెప్మా ఆఫీస్ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మాకు న్యాయం జరిపించాలి. బ్యాంక్ దాకా పెట్టుకున్నామని అది తీసుకొని పంచాయతీ హస్తగతం చేసుకుని ఆ తర్వాత దాన్ని కొనుగోలు చేసినట్టుగా షేక్ బాబు మరి గ్రామ పెద్దలు అందరూ కలిసి దాన్ని కైంకర్యం చేసుకుని ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నాడు. ఈసారి పరిస్థితి దీనికోసం మేము అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, చంద్రసాని గారి దగ్గర నుంచి అందరి దగ్గరికి తిరిగా. ఏ ఒక్కరి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తిరిగా. ఏ ఒక్కరి దగ్గర న్యాయం జరగకపోతే ఈ వేళ రోజున 2 గదులు బిల్డింగ్ కట్టేశారు. కాబట్టి దాన్ని తట్టుకోలేక ఇక్కడికి ఒక 80 మందితో ఇక్కడికి చేరారు. సో న్యాయం జరగాలని, జరగకపోతే ఇంకా బోర్ స్థలం ఉందండి. అది మా పూర్వీకులు ఎస్సీకాలకు సంబంధించి ఇచ్చారు బోర్ కనెక్షన్. దానికి 500 కనెక్షన్ ఉంది. ఈ 500 కనెక్షన్లు మేము 37 సంవత్సరాల నుంచి కూడా ఆ నీళ్ళ ద్వారా, ఆ బోర్ ద్వారా మేము జ్ఞానానికి తీసుకున్నాం. అయితే ఇప్పుడు 2017లో దానికి సంబంధించి షేక్ మహబూబ్ అనే వ్యక్తి, అతను ఒక భూస్వామి, పల్లెటూరులోనే భూస్వామి, కోటీశ్వరుడు. అతనికి లోకల్ పెద్దలు అతను దాన్ని ఆదేశించారు సార్. అప్పటికి సంబంధించి రావుల కిషోర్ బాబు గారు మేము అతనికి అర్జీ తీసుకెళ్తే ఆయన ఇమీడియట్గా